ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఆంధ్రప్రదేశ్ లో 2 పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్న రాజకీయ వాతావరణం మళ్లీ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉంటే తదుపరి ఎన్నికల్లో మరో పార్టీకి అవకాశం దక్కడం రాష్ట్ర రాజకీయ చరిత్రగా మారింది. 2014లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. 2019 నాటికి వైసీపీ బంపర్ మెజారిటీతో గెలిచింది. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ కూటమి అధికారం చేపట్టడంతో ప్రజలు ప్రతి ఎన్నికలో మార్పు కోరుకుంటున్నారనే విశ్లేషణకు బలం చేకూరింది. అయితే ఈసారి ఆ మార్పు అవకాశమే లేదని అనుభవజ్ఞుడైన సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆయన 4వ సీఎం అవ్వడం ద్వారా తన రాజకీయ అనుభవం మరోసారి ప్రతిబింబించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, రాష్ట్ర విభజన తర్వాత మరో 2 సార్లు ఆయన సీఎం అయ్యారు. గతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న కాలంలో టీడీపీకున్న పోటీ తక్కువగా ఉండేది. 99లో ఆయన నాయకత్వంలో టీడీపీ 2వ అధికారంలోకి వచ్చింది. కానీ 2000 నాటికి కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో బలంగా ఎదగడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. చంద్రబాబు పాలనలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం, కానీ పార్టీ బలోపేతంపై కొంత నిర్లక్ష్యం చూపడం ఆయనకు 2004లో ఓటమి కారణమైందని అంటారు. 2009లో టీడీపీకి అవకాశం ఉన్నప్పటికీ 3వ పార్టీ రంగప్రవేశం చేయడంతో ఓటు విభజన జరిగి గెలుపు దూరమైంది. 2014లో అనుభవమున్న నాయకుడు అనే నినాదంతో ఆయన తిరిగి అధికారంలోకి వచ్చారు. కానీ అమరావతి రాజధాని ప్రాజెక్టుపై అధిక దృష్టి పెట్టడంతో పార్టీ వ్యవస్థలో బలహీనతలు తలెత్తాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికలలో మాత్రం చంద్రబాబు ప్రతి తప్పును అర్థం చేసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పాలన, పార్టీ 2 వైపులా సమన్వయం సాధించారు. అభివృద్ధి, సంక్షేమానికి సమతూకంగా కొనసాగిస్తూ కూటమి అనుకూల ఓట్లను ఒకే చోట కేంద్రీకరించగలిగారు. ఈసారి కూటమిలో చీలికలు లేకుండా బలంగా ముందుకు సాగి దాదాపు 60% ఓటు షేర్ సాధించారు. ఇక వైసీపీ వైపు చూస్తే ఓటమి తర్వాత ఆ పార్టీ మరింత ఇబ్బందుల్లో పడింది. జగన్ పెద్దగా ప్రజల్లోకి రాకపోవడం, విపక్షంగా ఒంటరిగా ఉండడం పార్టీకి ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు వైసీపీకి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ప్రతి అడుగు ముందే వేసుకుంటున్నారు. ఆయన ప్రజలకు కూడా ఒకే పార్టీలో 10 కాలాలు అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. రాజకీయంగా వైసీపీ మునుపటి స్థాయిలో ఉన్న బలం కోల్పోయిందనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2019లో ఉన్న ఉత్సాహం, పరిస్థితులు ఇప్పుడు లేవని అనేక విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి బాబు తన అనుభవంతో, వ్యూహాలతో కూటమి బలం ఆధారంగా రాష్ట్ర రాజకీయ చదరంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక వైసీపీ ఈ పరిస్థితుల్లో ఎలా పుంజుకుంటుందన్నదే ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది.